హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా 150 వీడియోలో మనం చాలా తేలికైనటువంటి ఇంగ్లీష్ వాక్యాల్ని నేర్చుకునేందుకు ప్రయత్నిద్దాం. నేను తర్వాత వస్తాను. ఐల్ కమ్ బ్యాక్ లెటర్. నాకు అదొద్దు. ఐ డోంట్ వాంట్ దట్. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? చికాగో బోస్టన్ కంటే చాలా భిన్నంగా ఉంది. Chicago is very different from Boston. నేను ప్లాన్ చేస్తాను. I'm planning to go to a movie. I'm planning to go to Delhi. I'm planning to buy a car. మీరు నా మనసంతా నిండిపోయి ఉన్నారు. మీరు నా ఆలోచనలో నిండిపోతున్నారు. You occupy my thoughts. నాకు చాలా ఖర్చు అయింది. It cost me a fortune. ఫార్చ్యూన్ అంటే భాగ్యం. It cost me a fortune అంటే చాలా ఖర్చు అయిందని అర్థం. నాకు చలిగా ఉంది. ఐఎమ్ కోల్డ్. మీరు మరియు మీ భార్య మంచి ప్రయాణం చేయాలని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండ్ యువర్ వైఫ్ హ్యావ్ ఎ నైస్ ట్రిప్. నేను మరింత అంగీకరించలేను. ఐ కుడ్ నాట్ అగ్రీ మోర్. మంచి ఆలోచనే. గుడ్ ఐడియా. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. ఇటీవల మీరేం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ అప్ టు దీస్ డేస్? నేను బిజీగా లేను. ఐఎమ్ నాట్ బిజీ. నేను వెళ్ళినప్పుడు మీకు కాల్ చేస్తాను. ఐల్ కాల్ యూ వెన్ ఐ లీవ్. నాకు అర్థం కావడం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఈరోజు ఎలా ఉన్నారు మీరు? హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? మీరు దీన్ని నాకు అనువదించగలరా? కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ ఫర్ మీ? పర్వాలేదు, ధన్యవాదాలు. నో థ్యాంక్స్, ఐఎమ్ ఓకే. ఎవరైనా ఏదైనా ఆఫర్ చేసినప్పుడు అది మనకు వద్దనుకున్నప్పుడు నో థ్యాంక్స్, ఐఎమ్ ఓకే అని మనకు చెప్పొచ్చు. నేను జీవించి ఉండడానికి కారణం మీరే. తల్లి పిల్లలతో అంటూ ఉంటుంది, యు ఆర్ మై రీజన్ ఫర్ లివింగ్. చాలా కాలం అయింది. లాంగ్ టైమ్ నో సీ. చాలా కాలం నుండి మిమ్మల్ని చూడటం లేదు. నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు పిక్ యూ అప్. నాకు తెలుసు. ఐ నో. నాకేమీ తెలియదు. I have no idea. I have no clue. నాకు నిజంగా తెలియదు. I'm not really sure. నిజంగా అలా ఉందా? Is it in fact the case that? మీరు నన్ను ప్రేరేపిస్తున్నారు. You inspire me. మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళిపోతున్నాను. I'm going to leave. నాకు ఆమె నచ్చింది. I like her. నేను మీ మాట వినలేను. I can't hear you. సాయం చేయండి. హెల్ప్ ప్లీజ్ హెల్ప్. మీరు అలా అనుకోవడం లేదా? డోంట్ యూ థింక్ సో? మీరు లేకుండా నాకు బాధగా ఉంది. ఐ ఫీల్ సాడ్ వితౌట్ యూ. చాలా చౌకగా ఉంది. దట్స్ చీప్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అండ్ యూ? నేను నా గడియారం కోల్పోయాను. ఐ లాస్ట్ మై వాచ్. నేను దాన్ని ఎలా ఉపయోగించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. అతను త్వరలో వస్తున్నాడు. హీస్ కమింగ్ సూన్. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. డూ యూ నో వాట్ ఐ మీన్? డూ యూ సీ వాట్ ఐ మీన్? నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఐ అప్రిషియేట్ యూ. అది చాలా మంచి విషయం. దట్స్ ఎ గుడ్ వన్. నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. నాకు అతను నచ్చడు. ఐ డోంట్ లైక్ హిమ్. అతను చెప్పేది కరెక్టే. హీస్ రైట్. టెలిఫోన్లో మాట్లాడడానికి కొన్ని పదబంధాలు. Phrases for telephone calls. మేము మంచి సమయం గడుపుతాము. We will be having a good time. నేను వివాహితుడిని. I'm married. మీకు నా సహాయం అవసరమైతే దయచేసి నాకు తెలియజేయండి. If you need any help, please let me know. నేను బాగా మాట్లాడలేను. I don't speak very well. అతను చాలా ప్రసిద్ధుడు. He is very famous. శుభమస్తు. బ్రేక్ లెగ్ అంటే కాలు విరగొట్టుకాను కాదు. ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు బ్రేక్ లెగ్ అంటే మంచి జరుగు అని ఆశించడం. ఇది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇడియం అనమాట ఇది. మీరు నా మనసులోకి వచ్చారు. యూ క్రాస్డ్ మై మైండ్. మండుతున్న సూర్యుడు లేదా మండే సూర్యుడు. ద స్కాచింగ్ సన్. నాకు ఆకలిగా ఉంది. ఐఎమ్ హంగ్రీ. నేను నడవడానికి వెళ్ళాలనుకుంటున్నాను లేదా నేను వాకింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఎ వాక్. నాకు అది నచ్చలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. అతను చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. హీఈస్ వెరీ అనాయింగ్. తెలియదు. బీట్స్ మీ అంటే నాకు అది అర్థం కాదు.
నాకు అది విషయం తెలియదు అని చెప్పడానికి ఇట్ బీట్స్ మీ అని మనం చెప్తాం. డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్ డ్రైవింగ్. మీరు నా వస్తువు నుండి దూరంగా ఉండగలరా? కుడ్ యూ స్టే అవే ఫ్రమ్ మై స్టఫ్? కుడ్ యూ స్టే అవే ఫ్రమ్ మై స్టఫ్? మీరు కొంచెం తక్కువ తినాలి, యూ షుడ్ ఈట్ అ లిటిల్ లెస్. నేను దారిలో ఉన్నాను, ఐఎమ్ ఆన్ మై వే. త్వరలో కలుద్దాం, సీ యూ నెక్స్ట్ టైం. నేను ఇప్పటికే తిన్నాను, ఐ ఎయిట్ ఆల్రెడీ. అతను దాన్ని అమితంగా ఇష్టపడుచున్నాడు, హీ లైక్స్ ఇట్ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో పేషెంట్లీ. ఈ విధంగా మనం 60కి పైగా చాలా 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 సింపుల్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ వెరీ ఎలిమెంటరీ లెవెల్ నేర్చుకున్నాం. వీటిని తరచుగా వాడండి. వీటి ద్వారా కొంచెం పెద్ద సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ మోర్ సెంటెన్సెస్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ టైం.